హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయేది మల్టీ ఆకుకూర పులుసు. మల్టీ ఆకుకూరలు అంటే నేను ఏమేమి వేసానంటే తోటకూర, చుక్కకూర, పాలకూర ఈ మూడు కలిపి తరిగి కడిగి పెట్టానండి నీట్గా. అలాగే 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు తీసుకోండి. అది వాటర్ పోసి నానబెట్టండి. పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఇవి వేసేసుకుందాము. టమాటాలు, ఉల్లిపాయ సగం వేసుకోండి, పోపుకి కొంచెం సగం ఉంచుకోండి. 2 ఉల్లిపాయల్లో ఒక ఉల్లిపాయ అంతా వచ్చేటట్టు వేయండి. అలాగే ఈ పచ్చిమిర్చి కూడా వేసేసేయండి. మొత్తం టమాటాలు, పచ్చిమిర్చి, ఆకుకూర వేసేసి మనం పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇది పాతకాలం పద్ధతి, కానీ ఇలా చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా చేసుకొని చూడండి. ఉప్పు వేసాను, కారం ఒక 3 స్పూన్లు, దీంతో 3 వేసుకోండి. కారం ఎక్కువే పట్టిద్ది. కారం ఆకుకూరలో ఏదైనా కారం ఎక్కువగా వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే దీంతో 4 వేసాను. ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక గ్లాస్ వాటర్. ఇలాగా అన్ని ఆకుకూరలు కలిపి చేసుకుంటే ఆ టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓన్లీ తోటకూర, చుక్కకూర, పాలకూర అని విడివిడిగా కాకుండా అన్నీ కలిపి చేసుకోండి. ఇలా చేసుకొని ఒకసారి మీరు కూడా చూడండి, ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. మనం నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ చింతపండు పులుసు, అది కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఇంకా పెద్ద మంట పెట్టుకొని కూర బాగా ఉడికించుకుందాం. ఫ్రెండ్స్ ఇలా ఉడకనివ్వండి. బాగా నీరంతా ఇనికిపోవాలి. నీరంతా ఇనికిపోయిన దాకా ఉడకనివ్వండి. నాకు ఈ తోటకూర అంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం. ఇలా చేసుకొని తింటాము. ఇట్లా బాగా మగ్గనిచ్చి దీనికి పోపు పెట్టుకుంటే ఆహా అన్నట్టు ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వచ్చిందా కొంచెండి. ఇంకా ఆపేసేసి పోపు పెట్టుకుందాం. దీనిలోనే నేను అన్నీ కలిపేసేస్తాను. జీలకర్ర, సాయిపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు. జీలకర్ర క్వాంటిటీ ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్ నేను. ఉల్లిపాయ, నాలుగు ఎండుమిర్చి, ఇవి కొంచెం వేగాక చిన్నులపాయలు బాగా కచ్చాగా అట్లా దంచండి, వేసేయండి. చిన్నులపాయ ఫ్లేవర్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆకుకూరలో ఏ ఆకుకూర చేసినా చిన్నులపాయ ఫ్లేవర్ వేయండి, సూపర్ ఉంటుంది. కరివేపాకు, ఇది పప్పు గుత్తితో ఊరకాలాగా మరీ మెత్తగా కాకుండా ఊరకాల తిప్పేసేయండి ఫ్రెండ్స్. ఊరకనే మగ్గిపోయింది.
ఇంక మనం ఇంక ఈ పోపు వేసేసుకుందాం దీనిలో. అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ ఉంచి పొయ్యి మీద కొత్తిమీర వేసాం కదా, 2 మినిట్స్ పొయ్యి మీద ఉంచితే ఇది 2-3 డేస్ దాకా ఈ ఆకుకూర అసలు పాడవద్దు ఫ్రెండ్స్. అదే టేస్ట్లో ఉంటుంది, సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఇలాగే మంచి మంచి వీడియోస్ పెడతాను. ఇది పాతకాలం నాటి వంట అండి. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ నాయనమ్మ చెప్తే ఇలాగ నేను మా అమ్మని అడిగి మా అమ్మ చెప్పింది నాకు. ఇలాగా మా అమ్మ ఈ విధంగా నేను చేశాను. కానీ నేను ఇదే ప్రాసెస్లో ఎప్పుడు చేసిన ఆకుకూర నేను ఇలాగే చేస్తాను. ఎంత బాగుంటుందో నాకు అంత ఇష్టం. ఇలాగ ఆకుకూర 3 రకాల ఆకుకూరలు చేసుకొని తింటాం. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆకుకూర రెడీ అయిపోయింది. ఇలా సర్వ్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది.